చెప్పండి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది? యాక్చువల్లీ ఇక్కడ స్ట్రే డాగ్స్ గురించి చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కాదని కూడా అగ్రెసివ్ డాగ్స్ ఏవైతే ఉంటే ఆపరేషన్ చేసి వదిలేసినాం. ఆపరేషన్ చేసినా కానీ అగ్రెసివ్ డాగ్స్ ఏమున్నాయో తీసుకెళ్ళిపోవాలి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. బట్ వాళ్ళు ఫాలో అవుతలే, వాళ్ళు రిక్లెస్గా ఉన్నారు. సరే ఒప్పుకుంటా దానికి. ఇంకోటి ఇక్కడ రెసిడెంట్స్కి ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి రెసిడెంట్స్కి ఒక డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆడ రెసిడెన్స్ ఏంది, ఎక్కడైతే పిల్లలు తిరుగుతున్నారో ఎక్కడైతే పెద్దలు వాక్ చేస్తుంటారో అక్కడ పెట్టద్దు, అది మినిమం కామన్ సెన్స్. బట్ ఇక్కడ డాగ్ లవర్స్ ఏంటంటే అరే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లేదా కుక్కలకు పెట్టద్దా అంటే కుక్కలకు పెట్టు, కానీ ఇక్కడ నువ్వు మినిమం లా అయితే ఫాలో అవ్వాలి కదా. ఏదైతే అనిమల్ కంట్రోల్ ఉందో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ పెట్టద్దు. ఎక్కడైతే కొన్ని స్పాట్స్ ఉంటాయి ఎక్కడైతే పిల్లలు ఆడుకోరో పెద్దలు నడవరో అక్కడ పెట్టమంటుంది. లా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో. అయినా వాళ్ళు అదే ఎట్లా అంటే కొంచెం సైకో మైండ్ సెట్ ఉన్నట్టు ఉన్నారు అందరూ. ఏంటంటే ఇది ఆల్రెడీ ఇది 4th టైం. ఇది గల్లీ ఎంత ఉంది, ఇది చిన్న గల్లీ. ఇది ఇక్కడ ఏంటంటే డాగ్ లవర్ కొంతమంది ఉంటారు ఇండివిజువల్స్, పేరు చెప్పడం కాదు, వాళ్ళు ఏంది రా మీట్ వేస్తారు. మళ్ళీ అదేదో నార్మల్ బిస్కెట్స్ అది కూడా కాదు, రా మీట్ ఆ కవర్లకి ఇట్లా బ్లడ్ పడుతుంటుంది, కవర్లకి బ్లడ్ ఇట్లా పడుతుంటుంది. ఇక్కడ చికెన్ మటన్ ఏదైతే మిలిగిపోతుందో అది తెచ్చి ఇక్కడ పడితే అక్కడ పెట్టడం. గద్దల మీద పెడతారు. ఇంకోటి ఇప్పుడు ఆడుందా ఆ ప్లేస్ అక్కడ మీద తిరుగుతారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, ఆ రోడ్ ఇది పబ్లిక్ ఏరియా. అక్కడ పెట్టడం కానీ చెప్పినాం. అది కూడా ఎంతో స్ట్రగుల్ చేసి ఎంతో ఫైట్ చేస్తే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే అప్పుడు తీసిరు. మళ్ళీ ఏం చేసిరు, అక్కడికేం తీసేసి వాళ్ళు రెసిడెన్స్ ఏం చేస్తున్నారు అంటే డాగ్ లవర్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో పెట్టుకోవడం. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, నువ్వు ఫుడ్ పెట్టినావంటే ఆ స్ట్రీట్ డాగ్కి ఆ డాగ్ గరిచింది అనుకో వేరే వాళ్ళని, నువ్వు దానికి కంపెన్సేషన్ చేయాలి. ఏదైతే ఇంజూరీ అయ్యిందో దానికి ట్రీట్మెంట్ కానీ మళ్ళీ క్రిమినల్ కేసు కూడా ఉంటుంది దాని మీద. అది చెప్పినా కానీ వాళ్ళు ఫాలో అవుతలే. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పెంచడం తప్పంటలేరు ఎవరు? అవును, పెంచే విధానం కరెక్ట్, మీరు అనేది కరెక్టే. పెంచే విధానం చెప్తున్నా కానీ కూడా వాళ్ళు ఎంత రెక్లెస్ అంటే ఫుడ్ పెట్టడం వరకు వాళ్ళ బాధ్యత. నీకు అంత ఇష్టం ఉంటే కట్టుకో, దానికి లైసెన్స్ తెచ్చుకో, చైన్ కట్టుకొని వాకింగ్ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకో. ఫుడ్ పెట్టేసినామా దాన్ని వదిలేసినామా అది డాగ్ లవర్ ఎక్కడ ఎట్లయితుంది? అది ఆ మనిషి డాగ్ లవర్స్ని నేను కించపరుస్తలేను. డాగ్ లవర్స్ కొంతమంది సైకోలు ఉంటారు, ఇట్లనే పెట్టి వదిలేస్తారు. దానివల్ల డాగ్ లవర్స్కి అందరూ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో డాగ్ లవర్స్ కూడా ఎక్కడ ఫైట్ చేయాలా? రెసిడెన్స్తో ఫైట్ చేయదు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి పోయి ఫీడింగ్ స్పాట్స్ ఏర్పాటు చేయండి అని కొట్లాడాలా. ఇక్కడ రెసిడెన్స్తో కొట్లాడద్దు. ఇప్పుడు అదే డాగ్ ఇప్పుడు నేను ఒక డాగ్ని పెంచుకుంటా, పాపని కరుస్తుంది. అరే డాగ్ కదా వదిలేస్తావా? ఓనర్ని తిరుగుతావు, ఆ డాగ్ని కొట్టాలని చూస్తావు, కంప్లైంట్ ఇస్తావు. కానీ అదే వేరే పిల్లల్ని కలిస్తే అరే అది మూగజీవి అయితే నువ్వు ఇంట్లో కట్టుకో, దానికి వ్యాక్సినేషన్ ఇప్పి లైసెన్స్ ఉంటుంది, మళ్ళీ ఏడో ఫుడ్ పెట్టాలని ఉంటుంది. అరే అది మూగజీవి అయితే నువ్వు ఇంట్లో కట్టుకో, దానికి వ్యాక్సినేషన్ ఇప్పి లైసెన్స్ ఉంటుంది, మళ్ళీ ఏడో ఫుడ్ పెట్టాలని ఉంటుంది. ఇవన్నీ ఏం ఫాలో కాదు. జస్ట్ రోడ్డు మీద పెట్టేసినామా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారా, వాళ్ళు మళ్ళీ ఇంట్లో చిన్న కుక్కలను పెంచుకుంటారు మంచిగా. రోడ్డు మీద మాత్రం ఇష్టం ఉన్నట్టు కుక్కలు పెడతారు. నాకు తెలిసి కొంచెం డాగ్ లవర్స్ కొంచెం సైకోలు ఉన్నారు. ఏంటంటే మనుషులకు కరుస్తే ఒక ఆనందం పొందుతారు వాళ్ళు. అంటే ఇంతకుముందు ఏమన్నా అటాక్ జరిగిన కుక్కలు పిల్లల మీద ఏమన్నా అటాక్ జరిగిన సందర్భాలు రీసెంట్గా 3 days కింద ఒక పాపను కరిచింది. అట్లనే 3 times కరుస్తే వాళ్ళకి ఎన్నోసార్లు మన ఏరియాలో పుట్టి పెరుగుతారు అందరు, వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు అని మేము ఎన్నోసార్లు కాంప్రమైజ్ అయినాం. కానీ ఎట్లయిపోతుందంటే ఆ కాంప్రమైజ్ కాస్త చాతగాంతనం అయిపోతుంది. ఇప్పుడు ఆ చాతగాంతనం ఏమైపోతుంది అంటే ఒక్కొక్కసారి అగ్రెసివ్గా కొట్టేస్తారు కొంతమంది, అంటే లాని చేతికి తీసుకుంటారు. అట్లా కాకుండా నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని, వీళ్ళందరూ లాని ఫాలో అయ్యే సిటిజన్స్ అందరు, మా బ్రదర్స్ కానీ మా రెసిడెంట్స్ ఎవరైనా కానీ. అట్లా ఏం చేసుకోకుండా మేము పోలీస్కి కంప్లైంట్ చేసినాము. ఎవరైతే డాగ్ లవర్స్ ఇక్కడ ఫుడ్ని ఫీడ్ చేస్తున్నారో రీసెంట్గా 3 days బ్యాక్ ఇచ్చాము. పేపర్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అదే డాగ్ కరుస్తుంది, ఆ డాగ్ని తీసుకెళ్ళమంటే కూడా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు యాజ్ అడ్వకేట్ నేను లా చెప్తున్నా కానీ కూడా చాలా రెక్లెస్గా ఉన్నారు. అదే ఇప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయాలనుకుంటున్నాను నేను. ఈ జిహెచ్ఎంసీ ఎవరైతే హయ్యర్ అథారిటీ ఉంటుందో అగ్రెసివ్ డాగ్ ఫుటేజ్ ఉన్నాయి మా దగ్గర. అదే డాగ్ 1 time కాదు 3 times కరిచింది. ఆ డాగ్ని ఎట్లా తెస్తారు మళ్ళీ సేమ్ ప్లేస్లో? ఏమంటే సేమ్ ప్లేస్ వదిలేయాలా? ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఆ డాగ్ ఏం చేసినారు వాళ్ళని థ్రెటన్ చేస్తారంట. అరే భయ్ మిమ్మల్ని థ్రెటన్ చేస్తే మీరు చెప్పండి వాళ్ళకి లా, మీరు లా చెప్పారు, ఎంతసేపు చేతులు దులుపుకుంటాం అంతే. ఇప్పుడు రెన్ని దశ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ శ్రీమతి గారు, వాళ్ళందరూ కాల్ చేస్తే నేను వచ్చేస్తాను, ఆ నంబర్ ఇస్తాను మీకు, ఈ స్ట్రీట్ డాగ్ని చంపొద్దు. మరి ఎన్నో డాగ్స్ ఎంతోమందిని కలిసింది, అప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేమా?
అంటే ఇప్పుడు ఆమెను ఎందుకు నేను దీనిలో లాగుతున్నా అంటే రీసెంట్గా చూసినప్పుడు బాధ అనిపించింది నాకు. అరే చిన్న పిల్లలు ఆ పెయిన్ని నువ్వు తట్టుకుంటే అర్థమవుతుంది. ఆ పేరెంట్ ఎంత మానసిక క్షోభకు గురవుతారు. ఆ చిన్న పాప ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఎంత పెయిన్, ఎంత ఏడుస్తుంటుంది. నీకు మూగజీవాల కంటే మూగజీవాలు ఎక్కువైపోయినాయి మనుషుల కంటే. పీకుతుంది కదా కుక్క అనేది. అవును. కలిసినప్పుడు పట్టి పీకిందట. అవును, ఇక్కడ అలర్ట్ జరిగిందట సంఘటన. అవును, అయితే అప్పుడు పిల్లలు వచ్చిన పసిపిల్లలు అవును. వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది వాళ్ళ పిల్లలకు పెయిన్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు ఉండే ప్రజెంట్ మేయర్ గారు కూడా డాగ్ లవర్ లెక్క ఇంట్లో పెంచుకుంటా స్ట్రీట్ మీద ఎన్ని డాగ్స్ ఉన్నాయో దాని రెస్పాన్సిబుల్ మీరు తీసుకుని అంటే ఆ డాగ్ ఒక్క గడిచినా మీ మీద కేసు అవుతుంది. అట్లా మీరు ఒప్పుకుంటారా? అట్లా చేస్తే అట్లా ఒప్పుకోరు. జస్ట్ వీడియో ఫుటేజ్ మీడియాని పిలవాలా, షో ఆఫ్ చేయాలా. డాగ్ లవర్, యానిమల్ లవర్ అని. అరే మనుషుల్ని ప్రేమించి పోయి డాగ్ని ప్రేమిస్తావు కరెక్ట్, నువ్వు కట్టుకో ఇంట్లో తీసుకెళ్ళి. నీకు లా చెప్తున్నావు కానీ నువ్వు మళ్ళీ నువ్వు లా బ్రేక్ చేస్తున్నావు అంటే మీరు క్లియర్గానే ఉన్నారు కదా. ఇప్పుడు ఎట్లా అంటే మీరు కుక్కల్ని పెంచుకోకు అని అదేం లేదు, దాన్ని మొత్తం తీసేయాలని ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ప్రతి ఇంట్లో పోయి డాగ్ని చంపేమని అంటలే మేము. ఎందుకంటే ఆ డాగ్ ఎవరు ఇబ్బంది పెడతలే, వాళ్ళ ఓనర్కి ఆ డాగ్కే ఉంటుంది రిలేషన్. బయట వదిలేస్తారు వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏంది మాకు స్ట్రీట్ డాగ్స్ మీద కూడా ఇబ్బంది లేదు. స్ట్రీట్ డాగ్స్ ఏమంటే మేము జిహెచ్ఎం సంప్రదిస్తాం. ఎవరైతే డాగ్ లవర్ సైకోలు ఉంటారు కొంతమంది, వాళ్ళు వాంటెడ్లీ ఫుడ్ పిల్లలు ఎక్కడ ఆడతారో అక్కడ పెట్టడము, చెప్పినా కానీ రిపీటెడ్లీ చెప్పినా కానీ చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి మరి? ఇప్పుడు కొంతమంది సాఫ్ట్ ఉంటారు, కొంతమంది అంత లాని మెయింటైన్ చేయరు, ఏమని చేస్తారు. అప్పుడు ఎవరు లేబుల్? గవర్నమెంట్ లేబుల్ తీసుకుంటా, జిహెచ్ఎంసీ తీసుకుంటా. ఇలాంటి సోకాల్ డాగ్ లవర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు వచ్చి లేబుల్ అవుతారా? సో రేణు దేశాయ్ గారు కానీ మేయర్ గారు కానీ ఇప్పుడు నుంచి ఏ డాగ్ గడిచినా మీరు కంపెన్సేషన్ ఇస్తా, మీరు లయబుల్, మీరు దాన్ని మా మీద కేసు అని చెప్పండి. మేము ఇప్పటి నుంచి ఎవరైతే డాగ్స్ పెంచుతారో వాళ్ళ మీద మీరు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో డాగ్ లవర్స్ని మీ మీద వేస్తాం మెయిన్ కేసు. ఇప్పుడు మీకు జరిగిన అనుభవం ఏంటిదన్న? ఇప్పుడు జరిగింది అనుభవం అంటే మా పాపకి 3 days బ్యాక్, మా పాపకి అది అయి 3 days అయింది. ఇంకో 3 days అయినప్పటి నుంచి ఎవరైతే ఇప్పుడు కన్సర్న్ పర్సన్, ఆయన పేరు సాయి ముదిరాజ్, ఓకేనా, అతనికి ఆల్రెడీ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 3 days అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇవాళ 4th day. నిన్న అడిగితే పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ 10 o'clock వెళ్తే తెస్తామని చెప్పారు. 10 o'clockకి మా బ్రదర్స్ వెళ్ళారు ఇద్దరు. 10 నుంచి 10:30 దాకా ఉన్నాము, అక్కడ ఎవరు రానేలేరు. సో మళ్ళీ 10:30 నుంచి ఉన్నాక అతను 12:30 కాల్ చేసి నేను వెళ్ళినా అని వచ్చి, అంటే మనం లేనప్పుడు వచ్చి వెళ్తుండు. నా క్వశ్చన్ ఒకటే, మీ డాడీ ఎంత 55 years ఉంటాడు, నువ్వు అతన్ని కాపాడుకోనికి 4 రోజులు ఆయన దాచిపెట్టి నువ్వు తిరుగుతున్నావు. నా 3.5 ఏళ్ళ పాప ఇంజక్షన్లు ఇచ్చుకుంటే ఎంత బాధపడ్డదో నాకు తెలుసు. మళ్ళీ ఆ బాధపడ్డప్పుడు నీకు మినిమం కన్సర్న్ లేదా? అంటే నువ్వు వచ్చి మాట్లాడాలా, చేయాలా? అంటే ఆడు వచ్చి మాట్లాడినా నాకు సొల్యూషన్ ఆయనతో కాదు, అతను పెట్టే విధానం. అతను ఏ ధైర్యం చూసి ఇది ముందుకెళ్తుండా, అతనికి ఎవరు అండదండలు ఉన్నాయో నాకు తెలియదు. బట్ మేము అంతగా ఒకటే నమ్ముకున్నాం. మేము వెళ్ళి పిఎస్కి వెళ్ళి కన్సర్న్ ఎస్ఐ మాట్లాడినాం, సిఐ గారితో మాట్లాడినాం. మాకు ఒకటే వాళ్ళ మీద నమ్మకంతో మేము ఇక్కడ నుండి మూవ్ అవుతున్నాం. అంతేగాని మేము ఏదో ఆగినాం కదా, ఇదే 2 రోజులు అయితే మర్చిపోతారు, 3 రోజులు అయితే మర్చిపోతారు, వారం అయితే వాళ్ళే లైట్ తీసుకుంటారు. ఇంకోటి వీళ్ళకి ఒకటి అలవాటు ఏమైందంటే, కుక్క గర్వంగానే వాళ్ళ మిస్సెస్ వెళ్తుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళ మిస్సెస్ ఒక ఇంటికి వెళ్తుంది, వాళ్ళ కొడుకేమో ఏం తెలన్నట్టు తినుక్కుంటా చేసుకుంటా వాళ్ళ పేరుకి వాళ్ళు సో అండ్ సో ధర్మరక్ష అది ఇది అని తిరుగుతారు. మళ్ళీ ఇవి కాదా ధర్మంలో? ఇవి లేవా? పిల్లలకి ఏమన్నా అయితే కాపాడే ధర్మం కదా. వాళ్ళు కూడా పిల్లలు మనం ముంగట పెట్టి పురిగిన వాళ్ళే వాళ్ళు. కానీ ఒకటే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తాము కరిస్తే అంటే ఏమన్నా అలవాటు చేసుకుంటారా మీరు? పైసలు ఇస్తే కరిస్తే పైసలు అది ఇప్పుడు ఏడైందంటే ఆడనే ఇదే గల్లీ అక్కడ అయింది. మీకు ఇది రండి లైవ్ చూపిస్తాను. ఇది ఇప్పుడు అదే స్పాట్లో ముగ్గురిని కలిసింది. కొన్ని ఇక్కడ దాకా కూడా వేటాడు కాదు, కరెక్ట్ అదే స్పాట్లో. ఇక ఇక్కడ వస్తారు అంటే ఇప్పుడు లేవు కానీ ఇక్కడ వచ్చి ఈ అటుకు మీద పెడతారు. ఇక పిల్లిలు ఉంటాయి, పిల్లిలు క్యాట్స్ కూడా రా మీట్ ఇంత అగ్రెసివ్ అవుతున్నాయి. క్యాట్స్ కూడా లిటరల్గా చాలా గలీజ్ చేస్తున్నాయి, చాలా మనుషుల మీద కనబడుతున్నాయి. మళ్ళీ అది అవుతుంటాయి. ప్లేస్తాడు ఇక ఈడ కరిచింది మా పాపకి. ఇక ఇక్కడ ఆడుకుంటుంది. ఈడ మా మమ్మీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఆమె అటు తిరిగి ఉంటే ఇట్లా వచ్చి ఇట్లా అందుకొని వెళ్ళిపోయి. ఈవెన్ మా పాప కూడా ఏమనలే డాగ్ని కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగా లెంత్ కూడా లేదు, వెళ్దాం అంటే కూడా ఆప్షన్ లేదు. డాగ్ ఉంటుంది, ఆడొక డాగ్ ఆడొకడు. మళ్ళీ ఆయన అదేంటి డాగ్స్ని పెట్టుకొని భయపెడతాడు కదా. ఇట్లా ఏమనంటే ఆయన దగ్గరకు వచ్చిన డాగ్స్ని పక్కన పెట్టుకుంటాడు, అవి ఎగురుతాయి.
ఇక్కడ తీసుకెళ్తుంటాడు బిల్డింగ్ మీద తీసుకెళ్ళడం కానీ మళ్ళా ఇవన్నీ మనం ఒక ఉన్న ఏరియాలో ఒకసారి 2 సార్లు రిపీటెడ్ ఇది వాంటెడ్లీ చేస్తే నువ్వు క్రిమినల్ మైండ్ ఉన్నోడే చేస్తాడు ఇది సైకోపాత్ ఆడు కరెక్ట్ మెంటాలిటీ ఉన్నోడైతే వారి ఇంట్లో పిల్లలు లేరు ఇప్పుడు పెళ్ళి వాళ్ళే ఇంత అయి పెళ్ళిళ్ళు చేసుకొని బయట తిరుగుతూ నాకేంది అన్నట్టు ఉన్నావు ఏమనంటే నేను ప్రేమికుడిని అది అదే నువ్వు ప్రేమికుడిని అయితే ఇంట్లో పెట్టుకోండి భయ్ నీ ఇంట్లో పెట్టుకో నీ పిల్లలని పెట్టుకో ఏమన్నా చేసుకో దాంట్లో మేము ఏడా అబ్జెక్షన్ చేయలే ఈ మాట ముందు కూడా చెప్పినాం ఇంకోసారి రాయను లెటర్ రాసి కూడా మళ్ళీ నన్ను ఏం చేస్తారులే అనే మెంటాలిటీలు ఉన్నాను ఇప్పుడు మేము ఆబ్వియస్లీ నేను ఎమోషన్ అయి కొట్టే రైట్ నాకు కూడా కానీ అదే తప్పు చేసిన అన్నాడు 3 రోజులైంది 4 రోజులైంది ఇప్పటికీ అక్కడ కనబడకుండా తిరుగుతుంది మీకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి మేము అందుకనే రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ పోయినాం కాబట్టి ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఇచ్చినాము పోలీస్ వ్యవస్థ దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని పట్టుకో అంటే పెద్ద విషయం అది ఎంతో టెక్నాలజీ వచ్చింది ఆయన అప్స్కాన్ ఉన్నా ఆయన పోలీస్ని మేనేజ్ చేస్తున్నా లేకపోతే ఆయనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా పొలిటికల్ ఎంత ఉన్నా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలిసింది పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయితే పబ్లిక్ ఆగేటోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ ఇంటి దాకా వచ్చి వాళ్ళ పిల్లలకి ఏమైతే చట్టాన్ని అనుకున్నప్పుడు చట్టాన్నే కొనేస్తున్నప్పుడు వాళ్ళని ఎవరు ఆపలేరు పోలీస్ వాళ్ళు కూడా ఆపలేరు యాజ్ అడ్వకేట్గా దీన్ని చెప్పడం కరెక్ట్ కాకపోయినా ఇది వాస్తవానికి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అని ఉంటాయి మనిషికి కొన్ని నా పిల్లల వరకు వచ్చేవారికి ఏది ఎక్కువ కాదంటారు సో అల్టిమేట్గా లాని నమ్ముకున్నప్పుడు లా ఇంకా అరే ఇంత పేషెన్స్గా ఉన్నారని చేయాలి కానీ మేము ఏదో పడితే చేస్తాం మేము మేనేజ్ చేస్తాం అంటే ఇక అది లాని పబ్లికే చేతికి తీసుకుంటారు దాన్ని ఏం చేయలేము తర్వాత అక్కడ ఏమన్నారు సార్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆయన అప్స్కాన్లో ఉన్నాడు అతన్ని మేము పట్టుకుంటాం అతను కనిపిస్తే మీరు కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి మాకు ఒకటే అర్థం కాదంటే అప్స్కాన్ ఉన్నాడు కరెక్టే కానీ వాళ్ళ సన్ ఏమంటాడంటే పోలీస్ దగ్గర నేను మా డాడీని తీసుకొస్తా అంటాడు అంటే వాళ్ళ సన్కి తెలుసు వాళ్ళ సన్ని రిస్ట్రైన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఆ మెంటల్ స్ట్రెస్కి గురయ్యారో వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారంటే అది వాళ్ళ మట్టికి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను ఇంకోటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే చాలామంది అరే నేను మా ఇంట్లో పెట్టుకుంటా మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో కట్టుకో మీ ఇంట్లో పెట్టి మళ్ళీ వదిలేస్తున్నావు అంటే నువ్వు రోడ్డు మీద పెట్టినా మీ ఇంట్లో పెట్టిన ఒకటే అవి మీ ఇంటికి ఎందుకు వస్తున్నాయి మా ఇంటికి ఎందుకు వస్తలేవు నువ్వు డాగ్ లవర్స్కి చాలామందికి తెలియదేమో మేము కేసెస్ చూస్తుంటాము జడ్జిమెంట్స్ చదువుతుంటాం కాబట్టి కొన్ని మీకు పాయింట్స్ చెప్తాను కుక్క అంటే డాగ్ది మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడక్కడనే తిరుగుతాయి సో మీరు ఆడ ఫుడ్ ఏమో ఆడనే తిరుగుతున్నాయి మీరు ఎందుకు ఫుడ్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఏదైనా సైలెంట్ ప్లేస్లో పెట్టడానికి ఆ డాగ్స్ అన్నీ ఉంటాయి కదా ఒక జిహెచ్ఎంసీ వాళ్ళతో పోయి కొట్లాడండి కొట్టడానికి చేత కాదు టైం లేదంటే మీరు ఏదైనా స్పాట్ చూసుకోండి ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో ఆడే పెట్టండి సింపుల్ అంతేగాని ఇంట్లో పెట్టుకుంటాము మా ఇంట్లో పెట్టుకుంటాం మాట మీ ఇంట్లో పెడితే మీ ఇంట్లో కట్టుకోండి మరీ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే పబ్లికే బుద్ధి చెప్తారు ఇది నేను ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను మీరు ఏం కోరుకుంటారు సార్ ఇప్పుడు మన పోలీసు ఏంటంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ కుక్కలది ఇట్లుంటే మొన్న అతను కూడా అన్నాడు ఏమన్నారంటే మేము తీసుకెళ్ళినాక ఇప్పుడు ఈ పర్సన్ ఎవరో కాదు ఇప్పుడు సాయి ముదిరాజు మళ్ళీ ఇంకా ఏ పర్సన్ వాళ్ళకి తెలిసిన లీడర్స్తో మాట్లాడి గల్లీలు కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పి మళ్ళీ తెచ్చేసుకుంటుండంట సో అది తెచ్చుకుంటున్నప్పుడు అతనికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో నేను వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళు ఏమంటారు వదిలేస్తామంటారు సేమ్ స్పాట్లోనే వదిలేస్తామంటారు జిహెచ్ఎంసీ వాళ్ళు సరే మీరు వదిలేసారు వదిలినాక నువ్వు ఇంటికి తెచ్చుకుంటున్నావు అంటే అర్థమైంది ఇప్పుడు ఇక్కడ నుండి పట్టుకపోతారు మళ్ళీ ఇక్కడనే వదిలేయడం ఎందుకు అది రూల్ అంట ఏదైతే అయిందో అదే స్ట్రీట్ లో అగ్రెసివ్ డాగ్స్ ఉంటే దాని షెల్టర్ రూమ్స్ పెట్టేసారు కానీ వీళ్ళు నేను చెప్తున్నా కదా వీళ్ళు ఫాలో అయితే లాని జిహెచ్ఎంసీ మీద అదే అంటున్నాను రిపిటిషన్ ఇస్తా కంపల్సరీ ఎవరైతే ఇప్పుడు దీనికి హెడ్ ఉంటారో ఈ యానిమల్ కంట్రోల్ది కానీ ఏదైనా ఉండదో వాళ్ళందరి మీద పార్టీ చేసి రిపిటిషన్ కంపల్సరీ ఇస్తాం వాళ్ళకి బుద్ధి చెప్తాం అది కాక ఇక్కడ నుంచి నియర్లీ 4 కంప్లైంట్స్ ఉన్నాయి 4 or 3 కంప్లైంట్స్ వెళ్ళినాయి మీరు వెళ్ళాము మీరు జిహెచ్ఎంసీగా మీకు ఇక్కడ ఎన్ని డాగ్స్ ఉన్నాయో మీకు తెలుసు మీరు అవేర్నెస్కి అట్లీస్ట్ ఒక బ్యానర్స్ వేయడము లేదంటే వాళ్ళ కన్సర్న్ టీమ్ని పంపించి ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇది చేయాలని చెప్పించి ఏ ఒక్క జిహెచ్ఎంసీ ఎంప్లాయీ రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తే డైరెక్ట్ హయ్యర్ ఆఫీషియల్ అంటారు వాళ్ళు రెస్పాండ్ గారు బిజారే ఉన్లోకి ఆజారే కర్దేరే బస్ అవి ఇదే వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు అన్నందుకు మన ముంగట 2 కుక్కలని పడతారు మళ్ళీ ఆ టైంకి ఒక్కోసారి వీళ్ళు దాచిపెట్టినది కూడా ఉంటుంది దాచిపెట్టి ఆ కుక్కలు పోయినాక మళ్ళీ ఈవినింగ్ వదులుతారు కూడా మన దగ్గర అన్నిటికీ ఎవిడెన్స్లు ఉన్నాయి మనం ఏది వాంటెడ్లీ వీళ్ళ మీద మనకు పర్సనల్ రివెంజ్ కానీ ఏం లేదు ఒకటి ఇప్పుడు మా పాప దాకా వచ్చేస్తే బాగుంటుందని మేము ఇది కూడా ముందు వార్న్ చేసినాం
బట్ అవిటిని కూడా పట్టించుకోకుండా ఏదో ఉన్నట్టుండి గాలికి నేను ఉంటా నేను చేసుకుంటా అన్నట్టు బిహేవియర్ ఉంటే అది క్రిమినల్ మైండ్ సెట్, పక్కా క్రిమినల్ మైండ్ సెట్. ఇది ఏదో డాగ్ ప్రేమ అని కుక్కర్ని అడ్డు పెట్టుకొని మనుషుల మీద కొద్దుడు ఇది యానిమల్ లవర్ అన్నారు. ఇది ఇక వేరే వర్డ్స్ వస్తాయి, అది టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్పొద్దు. అది క్యాట్స్ కూడా అంతే, ఏవైనా కానీ యానిమల్స్ కి రోడ్డు మీద పెట్టద్దు. యానిమల్ క్యాట్ కూడా గర్వదా, క్యాట్ కూడా గర్వ. అసలు నార్మల్గా చట్టం ప్రకారం క్యాట్స్ని కూడా ఇట్లా పడితే అట్లా రా మీట్ పెట్టేసి వదిలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాట్ని పెంచుతున్నారు, ఎగ్జాంపుల్ దానికి ఫుడ్ పెట్టి అది పోయి లిటర్ చేసింది ఎక్కడైనా సంథింగ్ ఏదో ఒకటి అక్కడ పోయి అంతా న్యూసెన్స్ చేసింది. ప్రతి దానికి వీళ్ళు వచ్చి క్లీన్ చేయాలో లయబుల్ ఉంటారు అన్నిటికీ. ఓన్లీ డాగ్స్కే వర్తించేది, అది క్యాట్స్ కూడా వర్తిస్తుంది. మీట్ అలవాటు చేసింది. అవి ఎట్లా తయారైనా అంటే వీళ్ళు మీట్ లేకపోతే ఇక పావురాలను వేటాడి తింటున్నాయి. ఇట్లా పావురాలని వేటాడి తింటున్నాయి అంటే దీని అర్థం ఏంది, అవి దానికి అంత అలవాటు పడ్డాయి. నువ్వు వేరే ఏ రకంగా ఫుడ్ వేసినా కూడా అవి తినే పొజిషన్లో లేవు. ఇగో చూడండి ఆ పిల్లిలు నేను ఎంత దగ్గర పోయి తీస్తున్నా కూడా భయపడతలేవు అంటే దానికి ఎంత మీట్. లాస్ట్ టైం వీళ్ళ డాక్టర్ని కలిసింది, లాస్ట్ టైం సేమ్ డాగ్. ఓకే, మా బాబుని కూడా కలిసింది. ఎన్ని రోజులకి వెళ్ళి సార్ అది? లాస్ట్ ఇయర్ దసరాకి. అంటే ఇవే సేమ్ కుక్కలే? సేమ్ ఇవేనా? సేమ్. అప్పుడు ఏం చేసిరు మరి మీరు? కంప్లైంట్ ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? గాంధీ పిఎస్లో. గాంధీ పిఎస్లో ఇచ్చారా? అప్పుడు ఏమన్నారు పోలీసులు? అప్పుడు వార్నింగ్ ఇచ్చి పంపిస్తాము, సరే నెక్స్ట్ టైం రిపీట్ అయితే యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అప్పుడు ఫస్ట్ టైం అనేది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో అక్కడ ఇవ్వలేదా? జిహెచ్ఎంసీ కుక్కలు తీసుకెళ్ళిపోయారు. ఏది కుక్క అయితే గడిచిందో ఆ కుక్కని పట్టుకోకుండా ఆ రోజు ఏమైతే దొరికాయో అవి తీసుకొని వెళ్ళిపోయి చేతులు దులుపుకున్నారు. మెయిన్ డాగ్ ఇష్యూ ఏందో ఆ డాగ్ని తీసుకెళ్ళలే. ఇంతసేపు ఏదో ఒక కుక్కని మెయిన్ డాగ్ని కాకుండా ఏది దొరికితే తీసుకొని ఫోటో తీసుకోవాలా, ఫోటో తీసుకొని మేము పట్టుకున్నామని చూపించుకోవాలా. మీకు ఎన్నో ఫుటేజ్లు ఉన్నాయి, రా మీట్ ఎట్లా పెడతారు, మేము ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసాం, ప్రతి వీడియో ఫుటేజ్ ఉంది మా దగ్గర. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చామని స్టార్టింగ్ ఒక్కటి కానీ మేము తిట్టడం కొట్టడం అవన్నీ ఎవరు చేయలేదు. ఒక 4-5 టైమ్స్ మేము కౌన్సిల్ చేసినాం వాళ్ళని, లా చెప్పినాం, వాళ్ళకి సెక్షన్స్ చెప్పినాం. అయినా మీరు ఏం చేస్తారు, మేము పోలీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, మాకు పొలిటికల్ పవర్ ఉందని ఏదో అనుకుంటారు వాళ్ళు. ఒక్కసారి వన్స్ సీరియస్ అయ్యారంటే అందరూ ఏముండదు, వన్స్ సీరియస్ అయ్యారంటే ఏముండదు. ఈ పాపనే లాస్ట్ టైం కలిసింది. ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర, వీడియోస్ ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా కౌన్సిల్ చేసిన ప్రతి ఒక్కటి ఉంది. మేము చట్టపరంగానే పోతాము. చట్టము పోలీస్ వ్యవస్థ దీనిలో మాకు సాయం చేయకపోతే మేము ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలో అలా సాల్వ్ చేసుకుంటాం. ఇది మాత్రం బల్లగుద్ది చెప్పాలుతున్నాం, ఈ ఇష్యూని మాత్రం వదిలేదే లేదు మేము. ఇది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనుషులు మర్డర్లు అవి కాదు, మెయిన్ డాగ్సే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది.